హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఏప్రిల్ మంత్ అన్నమాట. సో ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో గైస్, ఇది ఏప్రిల్ మంత్. సో ఏప్రిల్ 8th అనుకుంటాం మేబీ. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సో మా అక్క పిల్లలు ముగ్గులు వేస్తున్నారు ఇంటి ముందట. సో ఇక్కడ మా అక్క ఏమో ఇల్లు కడుగుతుంది. సో ఇక్కడ చూడండి గైస్, సూర్యుడు ఎంత మంచిగా వచ్చిండో. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇక్కడ మా అక్క పాప ముగ్గేస్తుంది. సో నేనేమో బ్రష్ వేసుకుంటున్నాను. లేచి నేను బ్రష్ వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత సో వీళ్ళేమో బయట, వీళ్ళందరూ మా అక్క పిల్లలు పెద్ద ఫ్యామిలీ మాది. సో వీళ్ళందరూ కలిసి ముగ్గు వేసి అందులో ముగ్గులు వేస్తున్నారు. ముగ్గులు వేసిన తర్వాత ఏమంటారు, రంగులు నింపుతున్నారు అనమాట. రంగులు ఉంటాయి కదా గైస్, అది నింపుతున్నారు వీళ్ళందరూ కలిసి, చిన్నపిల్లలు. సో నేనేమో ఒక సైడు ఇల్లు తుడుస్తున్నాను. మా అక్క బయట కడిగేసింది, నేనేమో లోపల మొత్తం ఇల్లు తుడుస్తున్నాను. సో ఫెస్టివల్ ఏంటంటే మా ఇంట్లో ఫెస్టివల్ అన్నమాట. ఫస్ట్ టైం అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు. సో మా అన్నయ్య పిల్లలది పుట్టింటి వెంట్రుకలు తీపిస్తున్నాము. సో అందుకోసం అని చెప్పి హడావిడి అన్నమాట. సో ఇంకా నేను మార్నింగ్ లేసి బ్రష్ వేసుకుని ఇంకా ఇల్లు తుడుస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఇంట్లో, అందరూ తొందర అయిపోవాలని చెప్పి. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో పండగ వచ్చింది. సో అందుకోసం అని చెప్పి ఇంకా అందరం రెడీ అవుతున్నాం అన్నమాట. తొందర పని చేసి తొందర అయిపోతానని చెప్పి. సో ఇక్కడ నేను వచ్చేసి మా అన్నయ్య బాబుకి, వీడికి పుట్టింటి వెంట్రుకలు తీపిస్తున్నాము. సో వీడికి నేను స్నానం చేపిస్తున్నాను గైస్, స్నానం చేపిస్తున్నాను. సో వాడికి నేనే స్నానం చేయించాలని చెప్పి వాడికి నేనే స్నానం చేయించాను. సో మా అన్నయ్య పాపకు కూడా నేనే చేయించినాను, చూపిస్తాను తనని తర్వాత. సో ఎంత క్యూట్గా స్నానం చేసుకుంటూ అంత క్యూట్గా చేసుకుంటున్నాడు. నేను మా అక్క పాప ఇద్దరం చేపిస్తున్నాను స్నానము. సో అస్సలు ఎడబెట్టలేదు వాడైతే. యాక్చువల్గా ఏంటంటే మా పుట్టింటి వెంట్రుకలు తీపిస్తున్నాము. ఇక్కడ ఉన్నాడు కదా మా అన్నయ్య, ఇంకా కనిపిస్తున్నాడా, అవుతున్నాడు. వాడి కూతురికి వాడి కొడుకుకి పుట్టింటి వెంట్రుకలు తీపిస్తున్నాము. సో మా అన్నయ్య బాబులకు పిల్లలకి ఇద్దరికి, బాబుకి పుట్టింటి వెంట్రుకలు తీపిస్తున్నాము. సో ఫైనల్గా నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. నేను ఈ హాఫ్ సారీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అన్నమాట, 1 నెట్ సారీ. సో చాలా బాగా వచ్చింది, కాకపోతే బ్లౌజ్ చాలా లూజ్ వచ్చింది. ఫుల్ స్టిచ్చర్ కానీ నాకు బ్లౌజ్ ఫుల్ లూజ్ అయిపోయింది. మళ్ళీ స్టిచ్ చేయించిన, మళ్ళీ 500 తీసుకున్నాడు వాడు కుట్టేవాడు. సో ఇక్కడ ఫైనల్గా మేము అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం గైస్. సో ఈ పప్పిది నన్ను పట్టుకుంది కదా, ఆమె పుట్టింటి వెంట్రుకలు తీపిస్తున్నాం మేమైతే. సో మా ఇంట్లో ఫుల్ హడావిడి అన్నమాట. సో ఇంకా ఫొటోస్ దిగుతున్నాము. ఫొటోస్ దిగిపోతే సో ఇక్కడ పప్పులు ఇట్రా, పప్పులు చూడే. ఈరోజు దీని హెయిర్స్ ఎంత క్యూట్ గా ఉంది చూడు, ఎట్టుకుంది కొంచెం చూడు. సో ఇక్కడ మేము అందరం బిజీ ఉన్నాం, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందరం రెడీ అయిపోతున్నాం గైస్, ఎందుకంటే ఫోటోస్ కూడా చేపిస్తున్నాం మేము. సో అందుకోసం చెప్పి అందరం మంచిగా రెడీ అయిపోతున్నాము. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం అన్నమాట. అందరము ఇంట్లో వాళ్ళందరము, మాది పెద్ద ఫ్యామిలీ గైస్, చాలా పెద్ద ఫ్యామిలీ. మా ఇంట్లో పట్టణ అసలుకి. పప్పిది పుట్టింటి వెంట్రుకలు తీపిస్తున్నాం. ఇగో వీళ్ళిద్దరు బావ మర్దల్స్. ఫ్యూచర్లో వీళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాం మేమైతే. కానీ ఎవరిని లవ్ చేసి పారిపోతారా వీళ్ళైతే. వీళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాం ఫ్యూచర్ లో కదా. పొట్టడా పెళ్లి చేసుకుంటావా నువ్వు? చేసుకుంటావా పప్పిని? పెళ్లి చేసుకుంటావా చెప్పు, చేసుకుంటావా? ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారు వీళ్ళిద్దరు. ఈరోజు ఈమె హెయిర్స్ గోయింగ్. సో మా పుట్టింటి వెంట్రుకల కోసము ఎక్కడ తీపిస్తున్నామంటే గుట్ట మీద గైస్. గుట్ట మీద మా దేవుడు ఉంటాడు. ఏ దేవుడు అంటే అడవి దేవుడు ఉంటాడు గైస్. సో అక్కడ తీపిస్తున్నాం పుట్టింటి వెంట్రుకలు. నేను నా చిన్నగా ఉన్నప్పుడు, నేను 5-6 years ఉన్నప్పుడు తీపిచ్చారు. మళ్ళీ మా అన్నయ్య బాబులకు తీపిస్తున్నాం, బాబుకి. సో నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. అప్పుడెప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, నా 5 years ఉన్నప్పుడు నేను వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనమాట. సో మా కల్చరల్ గైస్ ఇట్లా డబ్బులు కొట్టడం అనేది
బైక్లు అవేం పోవు, కానీ కష్టంగా తీసుకుపోవాల్సి వస్తుంది. సో మేము అంతా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. సో అక్కడ కుట్టడానికి అన్నీ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక వీడియో తీసుకుంటున్నాను, ఎందుకంటే సారీ కట్టినాను కాబట్టి. నాకు చాలా వ్యూస్ వచ్చినాయి గైస్. సో 90K దాకా వచ్చినాయి నాకు ఇన్స్టాగ్రామ్లో. చాలా వ్యూస్ వచ్చినాయి, చాలా లైక్స్ వచ్చినాయి కూడా. సో ఈ సారీ మీద అండ్ ఈ వీడియో మీద. సో మీరు కూడా ఒకసారి చూసేయండి గైస్. నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వని వాళ్ళు ప్లీజ్ ఫాలో అవ్వండి. Swaru/pic అని ఉంటుంది. సో ఇక్కడ అందరం ఉన్నాము. సో ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ గైస్ 9:30, 10కి అలా అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 10 వరకు అందరం రెడీ అయిపోయినాము. సో రెడీ అయిపోయి మా పప్పికి వెంట్రుకలు అన్నీ పోతున్నాయి. సో ఇదే లాస్ట్ పుట్టింటి వెంట్రుకలు, జుట్టు అంతా పోతుంది. స్టైల్ చూడండి గైస్. సో మా పొట్టోడిది వీడి వెంట్రుకలు, పప్పి వెంట్రుకలు ఇద్దరి తీపిస్తున్నాము. సో నా గిఫ్ట్ ఏంటంటే లాస్ట్ చెప్తాను, చూపిస్తాను మీకు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేనేం తీసుకొచ్చాము అనేది. సో ఇంకా మా పప్పు మా బాబుతోటి, మా అన్న బాబుతోటి ఫొటోస్ దిగుతున్నాను కొన్ని. వాడు క్యూట్నెస్కి పడిపోవాల్సిందే గైస్. అంత క్యూట్ అంటే అంత క్యూట్గా ఉంటాడు వాడైతే. సో వాడికి 6 months. సో వాడితో కొన్ని ఫొటోస్ దిగుతున్నాను. చూడండి వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటున్నాడు. అస్సలు ఎడవడు గైస్ వాడైతే. అసలు ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉంటాడు. సో వీడి ఎంటుకలు పోతున్నాయి. ఈరోజే లాస్ట్ అన్నమాట. మా హ్యాండ్సమ్ బాయ్ది ఈరోజు హెయిర్స్ తీపిస్తున్నాము. హెయిర్స్ అన్నీ పోతాయి ఇంకా ఈరోజు. వీడి హెయిర్స్ తీపిస్తున్నాము కదా 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 కదా. క్యూటిపై వీటి కోసం గోల్డ్ తీసుకొచ్చాను నేను ఆల్రెడీ బ్లాగ్ చేశాను, చూసేయండి ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మా కాశీగా అన్నమాట. సో మా ఇంట్లో నేను నాకు 5-6 years ఉన్నప్పుడు మా ఇంట్లో పన్నెడుగా ఉండేవాడు. సో మేమైతే సొంత అన్నలాగా ఉండేవాడు అన్నమాట. సో మమ్మల్ని సొంత చెల్లెలాగా చూసుకునేవాడు. అప్పుడు నాకు 5-6 years. సో అప్పుడు అతను మా ఇంట్లో ఉంటుండే. సో పన్నోడుగా అన్నీ చూసుకున్నాడు. పన్నోడుగా చూసుకునేవాడు కాదు కదా, మా ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకునేవాళ్ళం. చాలా బాగుండే అప్పుడైతే. చాలా ఎందుకంటే ఒకప్పుడు మా ఇంట్లో 10 మనుషులు 2-3 ఉంటుండే. బట్ ఇప్పుడు లేరు. ఆ స్థాయి లేదు ఇప్పుడు. మాకు దొరకడం కూడా చాలా కష్టము. సో ఇక్కడ వచ్చేసి మా మేకలు 2 మేకలు అన్నమాట. ఒకటి మా ఇంట్లోది, ఇంకొకటి మేము కొన్నాము, 15,000 పెట్టి కొన్నాము. సో ఆ 2 మేకలను బలిస్తున్నాం అన్నమాట. సో మా పప్పుల కోసం బలిస్తున్నాము. సో లాస్ట్ డే అన్నమాట. సో ఇక్కడ ఇంకా డబ్బు కొట్టుకుంటూ అందరం వెళ్తున్నాము ఇంకా. సో చాలా బాధగా అనిపించింది గాయస్. మేకలను కోయాలంటే చాలా బాధగా అనిపించింది. బట్ తప్పదు కదా, బలి ఇవ్వాలి కదా మన దేవతకి. సో అడిగే దేవుడికి ఇంకా బలి ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సింది. సో ఇక్కడ మా ట్రాక్టర్ పోతుంది. సో మేమేమో నడుచుకుంటూ పోతున్నాం గైస్. సో ఇక్కడ అందరం రెడీ అయిపోయినాము. సో రెడీ అయిపోయి ఇంకా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా ఎండ ఉంది. ఏప్రిల్ మంత్ కదా, ఫుల్ ఎండ అన్నమాట. సో ఇంకా వాళ్ళందరం ఇంట్లో మొత్తం నిండిపోయింది. సో ఫ్యామిలీ మా ఇల్లు మొత్తం నిండిపోయింది, పెద్ద ఫ్యామిలీ కాబట్టి. సో ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో పప్పిని నేను ఎత్తుకున్నాను, నడవని అని చెప్పి నడవలేదు. ఇంకా నేను ఎత్తుకున్నాను. కార్లో ఎక్కమంటే ఎక్కలేదు, ట్రాక్టర్ మీద ఎక్కమంటే ఎక్కలేదు. మేము ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి ఎక్కలేదు. ఇక నేనే ఎత్తుకున్నాను మొత్తం. నేను ఇంకా వేరే వాళ్ళు ఎత్తుకున్నాను. సో కార్ ఎక్కమంటే ఎక్కలేదు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారని చెప్పి భయపడి ఎక్కలేదు ఆ పిల్ల. సో అదన్నమాట. సో మేము అంటే 3 ఇల్లులు అంటే మేము, మా బాబాయ్ వాళ్ళు, 2 బాబాయ్ వాళ్ళ పిల్లలకి తీపిస్తున్నాము. మేము తీపిస్తున్నాం, వాళ్ళు 3 ఇల్లులు కలిపి తీపిస్తున్నాం అన్నమాట. ఇంటి పుట్టింటి వెంట్రుకలు. సో నా చిన్నగా ఉన్నప్పుడు నా ఎంట్రుకలు నా ఎంట్రుకలు తీపిచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు మా పప్పికి తీపిస్తున్నాము ఎంట్రుకలు. పప్పికి మా అన్న బాబు తీపిస్తున్నాము. సో ఇంకా నేను అప్పుడు నా 5 years ఉన్నప్పుడు నేను చూసాను. మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాను మా అడవి దేవుడిని. సో ఇప్పుడు చూడబోతున్నాను అన్నమాట. సో ఇక్కడ ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాము. వేరే వాళ్ళు ఇంకా ఇక్కడ ఇల్లు కనిపిస్తున్నారు రైస్ వెంకటలో. సో వాళ్ళు కూడా తీపిస్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మేమంతా రెడీ అయిపోయి వచ్చేసినాము ఆల్రెడీ. సో ఇక్కడ వచ్చేసి మా గుట్ట మీదకి వెళ్తున్నాము గైస్. యాక్చువల్గా మా గుట్ట మీద మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎండలో కార్లో వెళ్ళొద్దంట, నడుచుకుంటూ పోవాలంట. ఇంకా షార్ట్ కట్లో ఇంకా పొలాల నుంచి ఇంకా నడుచుకుంటూ పోతున్నాము. సో గుట్ట మీద ఉంటాడు గైస్ దేవుడైతే. సో ఆ గుట్ట మీదకి వెళ్తున్నాం నడుచుకుంటూ.
అంతా రెడీ అయినాం. రెడీ అంటే అంతా ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ మామూలుగానే రెడీ అయినాం. కాకపోతే సారీస్ కట్టుకున్నాం కదా గైస్, కొంచెం మామూలుగా సింపుల్గా రెడీ అయినాము. మేకప్ అంతా పోయింది. మళ్ళీ అయితే ఎండలో నడుచుకుంటూ పోతే దమ్ము వస్తుంది గైస్, కానీ తప్పదు కదా నడుచుకుంటూ పోవడం. సో అందరం కలిసి ఇంకా గుట్ట మీదకి వెళ్తున్నాము. సో ఫ్యామిలీ అంతా కలిసి ఎంత బాగుంటుందో గైస్, చాలా బాగుంటుంది. ఇదంతా మా గుట్ట పక్కనే పొలాలు ఉంటాయి. సో ఎండాకాలం కాబట్టి మొత్తం పొలాలన్నీ ఎండిపోయినాయి. ఈ ఎండాకాలంలో ఏం పెట్టాం కదా మనం, జస్ట్ ఆనియన్స్ ఒకటే పెట్టినాము, ఇంకేం పెట్టలేదు. ఆనియన్స్ కూడా అమ్మేసినాం కదా గైస్, చాలా తక్కువ డబ్బులు వచ్చినాయి మాకైతే. సో ఇక్కడ మా సోనా వీడియో తీస్తుంది, మా అక్క పాప, ఇంకా నా వెనక మా అక్కలు ఉన్నారు. సో నాకు 5 అక్కలు, ఒక అన్నయ్య, మా ముద్దుల అన్నయ్య బాబుకు పాపకు ఎంటుకలు తీపిస్తున్నాము. సో ఇక్కడ పొట్టిది చూడండి గైస్, ఎత్తుకుని అలసిపోయినాము. ఇంకా నడిపిస్తున్నాం ఇద్దరం కలిసి. నడువు అంటే నడుస్తుంది ఇక్కడ పప్పు. సో ఇంకా నడుచుకుంటూ పోతున్నాం గైస్. ఇంకా రావట్లేదు ఏంటి అని అడుగుతూనే ఉన్నా నేను, ఎందుకంటే నా చిన్నగా ఉన్నప్పుడు పోయినాను మీదకి, మళ్ళీ ఇప్పుడు పోతున్నాను ఆ దేవుడి దగ్గరికి, మా గుట్ట దేవుడి దగ్గరికి. సో మా దాంట్లో మా బంజారా కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది గైస్. సో ఫైనల్గా మనమైతే వచ్చేసినాం గుట్ట దగ్గరికి, సో మా అడవి దేవుడి దగ్గరికి. సో చాలా దూరం ఉంటుంది గైస్. ఫస్ట్ టైం నేను ఇప్పుడు రావడం, ఎప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. చిన్నగా ఉన్నప్పుడు అప్పుడంతా గుర్తులేదు గైస్, బట్ మళ్ళీ ఇప్పుడు మా అన్నయ్య బాబులకు తీపిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చిన. మా పప్పి ఎంత ఉందో అంతే ఉండేదాన్ని నేను. అప్పుడు నా ఇంటికి తీపిచ్చినాము, ఫుల్ పెద్దగా ఉండే నా హెయిర్స్ అప్పుడు. సో ఇప్పుడు మా పప్పికి తీపిస్తున్నాము. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం గైస్ గుట్టపైకి. సో ఇక్కడ మా డెకరేషన్ చూడండి, 3 ఇల్లులు కదా తీపిస్తున్నాం కదా గైస్, 3 ఇల్లులు కలిపి తీపిస్తున్నాం కాబట్టి సపరేట్గా టెంట్ వేయించినాం. ఇక్కడ మా దేవుడు కనిపిస్తున్నాడు, మా దేవుడు. సో ఇదే మా దేవుడు. సో దీని చుట్టూ 7 times తిరుగుతారేమో గైస్, నాకు అంత ఐడియా లేదు, నా చిన్నగా ఉన్నప్పుడు అంత ఐడియా లేదు. 7 times తిరిగి అప్పుడు తీపిస్తాము. ఇదే మా దేవుడు అన్నమాట, మా అడవి దేవుడు. సో ఇక్కడే తీపిస్తాము, ప్రతి ఒక్కరు మా ఊరోళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడే తీపిస్తాము మేమైతే. సో అప్పుడెప్పుడో నేను వచ్చినాము నా చిన్నగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు మా పప్పి ఎంటకల కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడ అందరూ డెకరేషన్ చేస్తున్నారు మా దేవుడికి. సో పూలు వేస్తున్నారు, మాల వేస్తున్నారు, అన్నీ మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ చేసి కొబ్బరికాయ కొడతారు ఇక్కడికి. సో మేము ఒక సైడ్ ఏమో ఇంకా చికెన్ మటన్ వండాలి కదా గాయస్, మేకలు కొయ్యాలి కదా. సో దానికోసం అని చెప్పి ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు. సో అందరం కలిసి ముచ్చట్లు పెడుతున్నాం. ఒక సైడ్ ఏమో ఇంకా ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ కట్ చేస్తున్నాము. సో ఇక్కడ లాస్ట్కి మన మేకల కదా బలిస్తున్నాం గాయస్. చాలా బాధగా అనిపించింది గాయస్, కాకపోతే తప్పదు కదా. సో ఇక్కడ మేకలకు బలిస్తున్నాం కాబట్టి ఇంకా మా దాంట్లో ఏంటంటే మేకలకు బలి ఇచ్చినప్పుడు ఏమంటారు, మందు అంటే ఏమంటారు, సారా అనుకుంటా. సారాను మరి ఏమో తెలియదు నాకు, సారా లేకపోతే ఏదో మందు వేస్తారు. మందు అంటే సారా లేకపోతే ఎంసీ ఉంటుంది కదా గాయస్, అది కోటర్ది. ఆ కోటర్ది మేక నోట్లో పోస్తారు. నోట్లో పోసిన తర్వాత మేక అనాలి, అంటే హెడ్ తిప్పాలన్నమాట. అని చెప్పి హెడ్ తిప్పాలి, అట్లా తిప్పితేనే మేకను కోస్తారు, లేకపోతే కొయ్యరు. అట్లా మంచిది కాదు, అది అట్లా తిప్పిన తర్వాతనే కొయ్యాలన్నమాట. సో మేము ఇక్కడ అందరం ఇంకా మేకలు ఇంకా అంటే దేవుడికి అట్లా ఇస్తే, అట్లా హెడ్ తిప్పితే అది మంచిది దేవుడికి అని చెప్పి ఇంకా అన్ని మేకలకి అట్లనే చేసాం గైస్. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రెడ్ కలర్ మేక ఉంది కదా, ఆరెంజ్ కలర్, ఆ మేక అయితే ఇచ్చింది, రెడీ ఉంది, కోయడానికి రెడీ ఉంది. బట్ మా మేకలు 2-3 మేకలు అయితే ఇవ్వలేదు. ఏమంటారు గైస్, నాకు తెలియదు దాన్ని ఏమంటారు. సో అట్లా ఇచ్చిన తర్వాతనే కట్ అట్లా ఇచ్చిన తర్వాతనే మేకను పోయాలన్నమాట. సో ఇంకా అందరం రెడీ ఉన్నాం మేకలను పట్టుకొని. బట్ మా మేక కాదు, వేరే వాళ్ళ మేక అయితే అసలు ఇవ్వట్లేదు. ఏమంటారు అంటే అట్లా వాళ్ళు ఏదో సారా వేసిన తర్వాత మొక్కిన తర్వాత అది నెత్తి అనేది తిప్పాలన్నమాట, తిప్పితేనే మంచిది. సో అలా అని చెప్పి తిప్పితే ఇంకా తిప్పట్లేదు అని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాం గాయస్. కాకపోతే ఆ మేక తిప్పట్లేదు, ఇంకా దానికోసమే వెయిట్ చేస్తాం. ఇక్కడ లాస్ట్ ఉన్నది ఇక్కడ మా అన్నయ్య పట్టుకునేది ఆ మేకను ఇద్దరు పట్టుకుని ఉన్నారు కదా. సో ఫైనల్గా అయితే ఇంకా 2-3 మేకలు ఇచ్చినాము, వాళ్ళు ఇవ్వట్లే అని చెప్పి వెయిట్ చేసి లాస్ట్కి ఇంకా మా మేక ఏమో ఇంకా ఇచ్చిందన్నమాట. దాన్ని ఏమంటారో నాకు తెలియదు గాయస్, అంటే అట్లా హెడ్ తిప్పిన తర్వాత ఇంకా లాస్ట్కి మేకని కట్ చేస్తారు, కోస్తారన్నమాట. సో ఫైనల్గా మా దేవుడికి అయితే ఇలా రెడీ చేసాం గాయస్. చూడండి ఎంత బాగుందో మా దేవుడు, మా గుట్ట దేవుడు అన్నమాట. సో
చాలా బాగా మస్తు ఉంటుంది. సో మా బంజారా కల్చర్లో చాలా డిఫరెంట్గా చేస్తారు గైస్. మాది పుట్టిన వెంట్రుకలు చాలా డిఫరెంట్గా తీస్తారన్నమాట. సో ఎవరు చూడని వాళ్ళు ఉంటే చూడండి గైస్, ప్లీజ్ నా వీడియోని అయితే వాచ్ చేయండి. సో మా దాంట్లో డిఫరెంట్గా చేస్తారు. సో ఫైనల్గా అయితే మేకలను కోసిస్తున్నాం గైస్. చాలా బాధగా అనిపిస్తుంది అని తప్పదు కదా గైస్. చూడండి ఎట్లా కట్ చేస్తున్నారు మేకలకు. మనకి ఒక ప్రాణం పోతే ఎట్లా అనిపిస్తుంది గైస్, చాలా బాధగా అనిపిస్తుంది కదా. కాకపోతే తప్పదు కదా ఇంకా బాధకు వచ్చినప్పుడు. సో ఫైనల్గా అయితే ఇంకా మేకలను అన్ని మేకలు 2 మేకర్స్ కొయ్యాలి కంపల్సరీ. సో అన్ని మేకలను కట్ చేసేసినాము. చూడండి, మీరే చూడండి గైస్ ఎట్లా కట్ చేస్తున్నారు. సో నాకైతే చాలా బాధగా అనిపించింది, కానీ తప్పదు కాబట్టి ఇంకా మనం ఇంకా మూసుకొని ఉండాలంతే. సో దేవుడి కోసమే కాబట్టి ఇంకా అంతా భరించాలి గైస్ కదా. సో మా బంజారా కల్చర్లలో, మా బానోత్ వాళ్ళ కల్చర్లో ఇలా డిఫరెంట్గా మేమైతే పుట్టింటి వెంట్రుకలు తీస్తాము. సో మీ దాంట్లో ఎట్లా పుట్టింటి వెంట్రుకలు తీపిస్తారో కింద కామెంట్ చేయండి. చాలామంది పుట్టింటి వెంట్రుకలు చాలా డిఫరెంట్గా చేస్తారు, మా దాంట్లో చాలా డిఫరెంట్గా చేస్తారు. సో అదే వీడియో అన్నమాట, మా పుట్టింటి వెంట్రుకలు ఎలా తీపిస్తాము అదే ఈ వీడియో. సో ఫైనల్గా అయితే ఇక్కడ మొత్తం రెడీ చేస్తున్నాము. ఆనియన్స్, టమాటోలు అవన్నీ కట్ చేస్తున్నాము. ఎందుకంటే చికెన్ మటన్ వండాలి కాబట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి రెడీ చేయాలి. సో ఇక్కడ ఇంకా మేకలను కోస్తున్నారు. సో ఒక సైడ్ ఏమో మేము ఒక సైడ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాం గైస్. అసలుకి మా దాంట్లో చాలా డిఫరెంట్గా చేస్తారు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. సో నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వచ్చారన్నమాట. అప్పుడెప్పుడో నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు చూసిన, 10th వరకు నేను చూసిన, తర్వాత మళ్ళీ చూడలేదు. 10-15 years అవుతుంది చూడక. సో ఇక్కడ మా అన్నయ్య ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. ఎప్పుడు రారేంటి అన్నయ్య అనుకుంటూ మాట్లాడుతున్నాము. సో వాళ్ళతో నీ వీడియో ఫోటో కాదు వీడియోనే. సో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అన్నమాట ఇక్కడ కూర్చుంది. పాపం ఒక్కతే కూర్చుంది. మేమందరం ఇక్కడ మాట్లాడుతుంటే ఆమె ఒక్కతే ఇక్కడ కూర్చుంది. మా దాంట్లో కలవలేదు అంతగా. మేమంటే ఫ్రీగా ఉంటాం, చాలా ఫ్రీగా ఉంటాము. ఎందుకంటే మేము చిన్నగా నుంచి కలిసి ఉంటాం కాబట్టి ఫ్రీగా ఉంటాము. పాపం తను ఒక్కతే ఒక దగ్గర కూర్చుంది. గైస్ ఇక్కడ మా వంట ప్రిపరేషన్ అవుతుంది గైస్. చాలా గ్రాండ్గా చేసినాము. సేమ్ పెళ్లిలాగా చేసాం గైస్. చాలా గ్రాండ్గా పెళ్లిలాగానే చేసాము మొత్తము. కాకపోతే ఇంకా పెళ్లి కొడుకు లేడనుకో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేడంతే. సేమ్ పెళ్లిలాగానే చేసాము ఈసారి అయితే. చాలా గ్రాండ్గా ఫోటోషూట్ చేయించినాము, టెంట్ వేయించినాము. ఇంకేమంటారు గైస్, ఇంకా మేకలు కోసినాము, చికెన్ మటన్ అన్నీ ఫుల్ మేక డైలీ ఇంకా తినచ్చు. సో ఇక్కడ మా మటన్ కర్రీ మటన్ కర్రీ కాదు, రైస్ ప్రిపరేషన్ అవుతుంది గైస్. ఫస్ట్ రైస్, తర్వాత మటన్ కర్రీ. ఇక్కడ ఏమంటారు గైస్, బగారా రైస్ అవుతుంది ఇక్కడ ఒక సైడ్, మా బావ వండుతున్నాడు. సో ఇంకొక సైడ్ మటన్ కర్రీ. సో ఇక్కడ నేను తిప్పుతున్నాను. ఆనియన్స్ కాలిపోతుంటే చాలా బరువు ఉంది గైస్. అదైతే పట్టుకోవడం చాలా కష్టం. ఆ స్పూన్ అయితే చాలా బరువు ఉంది. అస్సలు అవ్వలేదు నాతోటి. అయినా కానీ ఇంకా మాడిపోతుందని చెప్పి ఇంకా తిప్పుతున్నాను అటు ఇటు. సో వీడియో కోసం అయితే కాదు, జస్ట్ మాడుతుంది కాబట్టి తిప్పుతున్నాను. ఇంకా మా మటన్ కర్రీ మా బావని చేశాడు. మా బావ మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ చేశారు, నేనైతే ఏం చేయలేదు. కాకపోతే ఇక్కడ మాడిపోతుంది చెప్పి నేను ఇక్కడ తిప్పుతున్నాను అంతే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఫస్ట్ నుంచి ఇందాక వాచ్ చేయండి. ఇక్కడ మా భవిష్య మా కుట్టి చూస్తున్నారు ఏం చేస్తుంది మా పిన్ని అని చెప్పి. సో ఫైనల్గా ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తున్నాడు. సో మేము మా కల్చరల్లో ఫస్ట్ ఎంటికలు తీసే ముందు ఏమంటారు, మా కల్చరల్ది ఉంటుంది గైస్, దాని పేరు నాకు తెలియదు. సో అది పట్టుకొని అది ఏమంటారు చాలా ఉంటుంది గైస్, నాకు అంతా తెలియదు. అది పట్టుకొని తిరగాలన్నమాట, దేవుని చుట్టూ తిరగాలి. సో అలా పోతుంది. చూడండి మీరే గైస్ ఏమేమి చేస్తున్నారు. సో అది ఏమంటారు గైస్, ఏమంటారు
మాకంతా తెలియదు గైస్. మా బంజారా కల్చర్లో అది నెత్తి మీద పెట్టుకొని అది తిరగాలన్నమాట. 7 చుట్లు తిరగాలి. 7 చుట్లు తిరిగిన తర్వాతనే హెయిర్స్ కట్ చేస్తారు. హెయిర్స్ కూడా కట్ చేసేది ఎవరంటే, హెయిర్స్ ఎవరు తీస్తారంటే మామి వాళ్ళే కట్ చేయాలి. ఫస్ట్ మామి వాళ్ళు కట్ చేసిన తర్వాతనే ఇంకా గుండు తీపించాలి. సో ఇక్కడ నేను మా పొట్టుని ఎత్తుకున్నాను. పాపనేమో మా అక్క ఎత్తుకుంది, పప్పిని మా అక్క ఎత్తుకుంది, నేను బాబుని ఎత్తుకున్నాము. ఎత్తుకొని ఇలా తిరుగుతున్నాము. మా కల్చర్లో ఇలా తిరుగుతారు గైస్. చాలా ఫస్ట్ టైం నేను అంతే చూడను, ఎందుకంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు చూసినా మళ్ళీ చూసాను. సో ఇలా 7 టైమ్స్ తిరగాలన్నమాట. సో 7 టైమ్స్ ఇలా తిరిగి నెత్తి మీద అయితే పెట్టుకున్నాను గైస్. నేను అంత చూడలేదు, ఒక సైడ్ ఉన్నాను, ఎందుకంటే బాబుని ఎత్తుకున్నాను కాబట్టి నేను అంత చూడలేదు. సో ఇంకా ఎత్తి మీద ఎత్తుకొని తిరుగుతున్నాము. తిరిగిన తర్వాత 7 సార్లు తిరిగిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు హెయిర్స్ తీయాలి. మామయ్య వాళ్ళే తీయాలి. ఫస్ట్ జుట్టు మామయ్య వాళ్ళు 5 కత్తెరలు ఇవ్వాలి, ఎంట్రికలు. సో ఇక్కడ అందరూ కలిసి మొక్కుతున్నారు దేవుణ్ణి. మొక్కి ఇంకా బొట్టు పెట్టిన తర్వాత ఇంకా మా కల్చరల్ ఉంటుంది కదా గైస్. మీరే చూడండి ఏమేమి చేస్తారో. నేను చెప్పడం కంటే మీరు చూడడం బెటర్. చూసేయండి గైస్ ఏమేమి చేస్తున్నారు. చూస్తేనే తెలిసిపోతుంది మీకు ఏమేమి చేస్తున్నారు అనేది. నెక్స్ట్ देवन दो वोट दो को छोड़ हां होते ना राइट हां लाने लेकिन ना फोन आ సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ మొక్కుతుంది. సో ఇక్కడ వచ్చేసి అమ్మ మమ్మీ మొక్కుతుంది దేవుడికి, ఎందుకంటే అలా మొక్కాలి గైస్, మొక్కుతేనే బాగుంటుంది. సో ఇక్కడ మా బాబాయ్ కూతురు, సో వాళ్ళు మొక్కుతున్నారు దేవుణ్ణి. సో ఒక్కొక్కరు మొక్కిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ అనేది. సో ఇక్కడ నేను ఒక సైడ్ నేను నిల్చున్నాను. చూడండి గైస్ ఏమేమి చేస్తున్నారు మీరే చూసేయండి. సో నేను అంత చెప్పడం కంటే మీరు చూడడం చాలా బెటర్. సో ఫైనల్గా అందరూ కూర్చున్నారు గైస్ లైన్గా. మా ఫస్ట్ ఇక్కడ గ్రీన్ షర్ట్ ఉన్నది మా అన్నయ్య, పక్కన వేరే వాళ్ళు, పక్కన ముగ్గురు కూర్చున్నారు. ఇక్కడ మా బాబుని ఎత్తుకుంది మా అక్క. సో వాళ్ళు ముగ్గురు కూర్చున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా పప్పిని బాబుని ఇద్దరిని ఇంకా కూర్చోబెట్టేసినాము మా అన్నయ్య దగ్గర, మా వదిన దగ్గర కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మామయ్య వాళ్ళని పిలిచి తీపిస్తారు. యాక్చువల్గా మా పప్పి వాళ్ళ మామయ్య దుబాయ్లో ఉన్నాడు. సో కజిన్ మామయ్య అన్నమాట. సో అతను వచ్చిండు. సో అతనికి కూడా మేము మా సంప్రదాయం ప్రకారం మేము డ్రెస్ పెట్టాలి. మేము మా తరపు నుంచి మేము డ్రెస్ కొనిచ్చి ఆ డ్రెస్ చేసుకుని రావాలన్నమాట. న్యూ కత్తెర తీసుకొని రావాలి, వాళ్ళ డబ్బులతో వాళ్ళు తీసుకొని రావాలంట. ఆ న్యూ కత్తెర తీసుకొచ్చిన తర్వాత ఆ న్యూ కత్తెరతోనే కట్ చేయాలి ఎంట్రికలు. సో ఫస్ట్ ఎంట్రికలు తీపిస్తున్నాం. చూడండి గైస్, 5 సార్లు 5 కత్తెరలు ఇవ్వాలి ఎంట్రికలు. 5 సార్లు 5 కత్తెర ఇచ్చిన తర్వాత ఇంకా మొత్తం సగం అని చెప్పి మొత్తం కత్తెర ఇచ్చేస్తాడు. మా పప్పి అయితే ఫుల్ ఏడ్చింది గైస్, అసలు చాలా భయపడ్డది కావచ్చు. అంటే పడుకుంది తను పాపం, చాలా అలసిపోయింది కదా పొద్దు నుంచి. ఇంకా పడుకుని లేస్తే ఇంకా ఫుల్ ఏడ్చింది. పప్పి చాలా ఏడ్చింది, బాబు కూడా చాలా ఏడ్చాడు గైస్. ఇప్పుడైతే ఏం మెరవట్లేదు గైస్, ఫుల్ ఎండకైతే మొత్తం మాసిపోయినాము, ఘోరంగా మాసిపోయినాము. సో ఫస్ట్ మా పప్పికి హెయిర్స్ కట్ చేస్తున్నాము. మా పప్పికి ఫస్ట్ కట్ చేస్తున్నాము, వాళ్ళ మామయ్య కట్ చేస్తున్నాడు. చూడండి, న్యూ కత్తెరతోనే కట్ చేయాలంట. సో ఫస్ట్ కాబట్టి ఇంకా ఫోటో అతను వచ్చిన కాబట్టి ఫోటో తీస్తున్నాడు. ఫోటో తీయమని చెప్పి ఇంకా తీపిస్తున్నారు. సో ఫస్ట్ ఎంటికలు అయితే కట్ చేసేసాం గైస్. పప్పి ఎంటికలు పోయినాయి, పాపం పప్పి ఎంటికలు పోయినాయి, గుండైపోతుంది పప్పి అయితే. సో ఫస్ట్ ఎంటికలు అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బాబుకి తీయాలి.
సో 5 times కట్ చేయాలంట. సో 5 times అని కట్ చేయాలని చెప్పి 5 times కట్ చేసి ముడుపు కడతారు కదా, ముడుపులా కడుతున్నాం అంతే. 5 కట్టెల కట్ చేసిన తర్వాత ఇంకా బాబు కూడా 5 times కట్ చేయాలి. సో 5 times కట్ చేస్తున్నారు. బాబు కూడా 5 times కట్ చేసి ఇంకా ముడుపు కట్టాలి, ఇద్దరిది కలిపి ముడుపు కట్టాలి దేవుని దగ్గర. అది మా ప్రాసెస్, మా కల్చరల్ ప్రాసెస్. బంజారా కాదు కదా, మా దాంట్లో డిఫరెంట్ ఉంది. అంటే ఎవరి ఊరిలో వాళ్ళ డిఫరెంట్గా ఉంటుంది గైస్. మా ఊర్లో మేము ఇలా చేస్తాం, వేరే వాళ్ళ ఊళ్ళో వేరే విధంగా చేసుకుంటారు. మా ఊర్లో అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎలా అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అదే కంటిన్యూ అవుతుంది. నా చిన్నప్పుడు ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అలాగే. సో లైక్ నా తర్వాత వీళ్ళ తర్వాత వేరే వాళ్ళ పిల్లలకి అలా అనమాట. సో ఫైనల్గా అయితే 5 ఇంటికి కట్ అయిన తర్వాత వేరే వాళ్ళు కట్ చేస్తున్నారు. అంటే ఏమంటారు, కత్తిరించే వాళ్ళు ఉంటారు కదా గైస్, అతన్ని పిలిపించాము. అతను ఇంకా కట్ చేసేస్తున్నారు. చూడండి మొత్తం గుండె అయిపోతుంది, హెయిర్స్ మొత్తం గుండు చేసేస్తున్నారు. ఇంకా అయిపోయింది. జస్ట్ గుండె అంటే జస్ట్ హెయిర్స్ మొత్తం కట్ చేయాలంటే ఏం చేయరు. సో పప్పి అయితే ఫుల్ ఏడ్చింది, బాబు కూడా ఫుల్ ఏడ్చాడు. ఇంకా మా బాబు ఏడుస్తున్న చెప్పి ఇంకా మా అక్క మా వదిన పాలిస్తుంది పెట్టాడు బాబుకి. ఫుల్ ఘోరంగా ఏడ్చాడు, పాపం భయపడ్డాడు. ఫుల్ ఎండలో కదా, ఇంకా ఫ్యాన్ లేదు ఏం లేదు. సో ఇంకా బాబు అయితే ఫుల్ ఏడ్చేసింది. అంత కాలం ఏడ్చేసాడు. పప్పి ఎంటికలైతే అయిపోయింది గైస్ తీయడం. చూడండి కటింగ్ అయిపోయింది, ఎంటికలు అన్నీ పోయినాయి గైస్. ఇంకా నెక్స్ట్ ఇంకా బాబుకి పప్పి ఫుల్ ఏడుస్తుంది. సో గైస్ ఎంట్రికల్ అయితే అయిపోయింది. ఎంట్రికలు అయిపోయిన తర్వాత నేను బాబుని ఎత్తుకొని చాలా తిరిగిన అటు ఇటు. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది ఎండకి. సో ఎండకి స్వెట్టింగ్ ఘోరంగా వచ్చింది. ఇంకా నేను బాబుని ఎత్తుకొని తిరిగితే వాడు కామ్ అయిపోయిండు. సో ఫైనల్గా అయితే ఇంకా పుట్టిన వెంట్రుకల కార్యక్రమం అయిపోయింది గైస్. అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంకా వడ్డీయడం అన్నమాట. చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఫుల్ ఎంత కావాలంటే అంత తినొచ్చు గైస్. ఇంకా అందరికీ ఇక వడ్డిస్తున్నాను నేనే. అన్నము కూర, ఇంకా కర్రీ బాగా వేస్తున్నాడు, చారు మా అన్న ఇస్తున్నాడు, నేను అన్నం వేస్తున్నాను ఇక్కడ అందరికి కలిపి. సో ఇంకా ఇప్పుడు అన్నదాన కార్యం అన్నమాట. అన్నదాన కార్యం కాదు, ఇంకా మన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా. సో ఇంకా లాస్టింగ్ ఇంకా వాళ్ళకి వడ్డించేసిన తినడం అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫొటోస్ దిగినాను గైస్. కొన్ని ఫొటోస్ దిగాలి కాబట్టి ఫోటోషూట్ అతనికి పిలిపించాము, డబ్బులు ఇస్తున్నాము. ఇంకా ఫొటోస్ దిగిపోతే ఎలా ఉంటుంది గైస్, నేనే బలవంతంగా అందరికీ ఫొటోస్ దిగిపించిన. ఎందుకంటే ఎవరు రావట్లేదు. ఎందుకంటే 3 ఇళ్ళకి అతను ఒక్కడే ఫోటోగ్రాఫర్, 3 ఇళ్ళకి అతను ఒక్కడే ఫోటోగ్రాఫర్ అంటే చాలా కష్టం ఉంటుంది కదా గైస్. నేను ఇంకా ఫోటోగ్రాఫర్ తోటి గొడవ పెట్టుకున్నా, మాకు ఫొటోస్ తీయట్లేదు, నువ్వు వేరే వాళ్ళకి తీస్తున్నా, మాకు తీయట్లేదు అని చెప్పి గొడవ పెట్టుకున్నా. గొడవ అంటే గొడవ కాదు, జస్ట్ మాట్లాడినా, చెప్పినా తీస్తున్నా కదా అంటున్నాడు, కానీ తీయలేదు. మాకు అసలు ఎక్కువ ఫొటోస్ ఏం తీయలేదు గైస్. అతనైతే ఫోటోగ్రాఫర్ అయితే డబ్బులు అయితే తీసుకున్నాడు కానీ ఫోటో అయితే తీయలేదు ఎక్కువ. ఇంకా నా బలవంతంగా ఇంకా నేను ఫొటోస్ దిగుదామని చెప్పి అందరినీ తీసుకొచ్చిన. ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం ఇక్కడ. సో ఫస్ట్ అక్క వాళ్ళు, తర్వాత నేను అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం గైస్ ఇక్కడ. సో ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకోవాలి, ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటుంది కాబట్టి. ఇక్కడ మా మా అన్న బాబు కోసం రింగు తీసుకొచ్చిండు. సో అది రింగు తీస్తున్నాడు. తీసి ఇంకా వాడు చేతిలో అంటే రింగు తొడుగుతున్నాడు అనమాట బాబుకి. తొడిగి ఇట్లా ఫొటోస్ దిగాలి కాబట్టి ఫోటోలాగా ఇంకా మనం ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండకపోతుంది కాబట్టి ఇంకా రింగు తొడుగుతున్నాడు. సో మా అన్నయ్య బాబుకి. సో మా బావ రింగు తీసుకొచ్చిండు. నేనేం తీసుకొచ్చినా కింద నేను చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో అది గైస్. ఒక సైడ్ ఏమో డీజే సాంగ్స్ మోగుతున్నాయి. సో సాంగ్స్ పెట్టద్దు గైస్, ఎందుకంటే కాపీరైట్స్ పడుతున్నాయి కూడా. నేను సాంగ్స్ ఏం పెట్టాను, వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఒక సైడ్ డీజే సాంగ్స్ డ్యాన్స్ చేస్తున్నారు, ఒక సైడ్ మేము ఫొటోస్ దిగుతున్నాము. సో చూసాను గైస్ ఏమేమి చేస్తున్నాము మీరే.
యాక్చువల్గా నేను 2-3 ఫొటోస్ దిగిన, అంటే నేనేం ఫొటోస్ దిగలేదు. ఫస్ట్ మా అన్నయ్య బాబులకు తీపిచ్చేసిన ఫొటోస్ కొన్ని, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మూడు చేంజ్ అయిపోతుంది చెప్పి 2-3 ఫొటోస్ తీపిచ్చేసిన. ఇంకా లాస్ట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను లాస్ట్కి ఇంకా నేనేం తీసుకొచ్చిన అంటే గోల్డ్ రింగ్ తీసుకొచ్చిన అండ్ చైన్ తీసుకొచ్చిన, 2 తీసుకొచ్చిన. 2 కలిపి 60K ఏబో అయినాయి గైస్. సో అవి 2 తీసుకొచ్చిన. ఇంకా నేను ఫొటోస్ దిగుతామని చెప్పి జస్ట్ ఫొటోస్ కోసం అని చెప్పి జస్ట్ తీసాను. మళ్ళీ లైఫ్లో గుర్తుండిపోవాలని చెప్పి ఇంకా రింగ్ అండ్ చైన్ ఇద్దరికి, రింగు పప్పికి, రింగు చైన్ ఇద్దరికి కలిపి, అంటే చైన్ బాబుకి వేస్తున్నా, రింగు పప్పికి అయితే ఏమంటారు సెట్ అయిపోతుంది చెప్పి పప్పికి రింగు బాబుకి చైన్ పెడుతున్నాను. పెట్టి ఇంకా ఫోటో తీద్దామని చెప్పి ఇంకా ఫోటో తీసుకుంటున్నాను గైస్ అంతే. సో వాళ్ళ కోసం నేను చైన్ రింగ్ తీసుకొచ్చాను. ఇంకా నన్ను లైఫ్లో నేను పెద్దగా తర్వాత కాదు, వాళ్ళు పెద్దగా తర్వాత నన్ను చూస్తారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం వాళ్ళకి ఫుల్ మొత్తం నేనే చూసుకుంటా. నేను మా అక్క ఇద్దరమే చూస్తాను. ఎందుకంటే చిన్నగా ఉన్న కూడా మేమే పెంచుకున్నాం లైఫ్ వాళ్ళిద్దరిని. వాళ్ళ మమ్మీ డాడీ జస్ట్ వాళ్ళ పేరుకి వాళ్ళ మమ్మీ డాడీ మొత్తం మేమే అన్నమాట. మేమే అన్నీ మేమే, చిన్నగా ఉన్న కొంచెం మేమే అన్నీ వాళ్ళకి, బాబుకి పాపకి అన్నీ మేమే తీసుకొస్తాం. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మేమే తీసుకొస్తాము, చెడ్డితో సహా మేమే తీసుకొస్తాము. అన్నీ అంటే అన్నీ అలా వాళ్ళని మేమే పోషిస్తున్నాం అన్నమాట. పోషిస్తడం కాదు, మేమే పెంచుకుంటున్నాము. ఎందుకంటే అన్నయ్య పిల్లలు కాబట్టి ఇంకా మేమే మొత్తము, నేను మా అక్క కలిపే. సో ఇక్కడ మా అక్క ఏం రాలేదు, ఇంకా నేనే దిగుతున్న ఫొటోస్. ఆమె వీడియోలో ఆమె ఉంది అంతే గైస్. సో ఫోటో తీయడం అయితే అయిపోయింది. సో దిగిన తర్వాత ఇక్కడ నాకు ఫొటోస్ తీయలేదేంది అన్న అని చెప్పి ఇంకా లాస్ట్లో అడిగితే ఇంకా 2-3 ఫొటోస్ తీశారు అంతే. ఇక్కడ 2-3 ఫొటోస్ తీయని అని బతిమలాడితే అప్పుడు ఫోటో తీసింది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ గైస్ మనం డబ్బులు పెట్టి ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చినప్పుడు మనం ఫొటోస్ దిగాలి. ఇంకా లాస్ట్లో 2-3 ఫొటోస్ దిగిన గైస్, ఎక్కువ ఫొటోస్ దిగలేదు. గొడవ పెడితే అప్పుడు తీసిన ఫొటోస్ లాస్ట్లో. సో అలా స్టిల్ ఇవ్వమంటాను, ఇలా స్టిల్ ఇవ్వు అని చెప్తున్నాడు, అందుకే అలా స్టిల్ ఇస్తున్నాము. సో ఫైనల్గా అయితే గైస్ ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. నైట్ ఈవినింగ్ 5-6 అయింది గైస్ ఇంటికి వచ్చేసరికి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి అంటే మా చుట్టాలు వచ్చారు గైస్. ఇంకా కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు అటు నుంచి అట్టే, గుట్ట మీద నుంచి గట్టే వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. సో కొంతమంది చుట్టాలు ఇంటికి వచ్చారు, గుట్ట మీదకి రాలేదు, దేవుడి దగ్గరికి రాలేదు. ఇంకా కొంతమంది చుట్టాలు ఇంటికి వస్తే ఇంకా మళ్ళీ మటన్ కర్రీ మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ ఏమంటారు మళ్ళీ చల్లగా పెడితే బాగుండదు కాబట్టి మళ్ళీ మటన్ కర్రీ చేస్తున్నాము. ఇక్కడ మా బావ మటన్ కూర్చున్నాడు, మా అక్క ఆనియన్స్ కట్ చేస్తుంది. ఇంకా వాళ్ళకి కూడా మంచిగా అంటే మన ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వస్తే మంచిగా పెట్టాలి కదా గైస్, మళ్ళీ వాళ్ళకి చల్లగా పెడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ మటన్ కర్రీ ప్రాసెస్ మేము మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ మటన్ కర్రీ చేసి అందరికీ పెట్టినాము. మటన్ అండ్ చికెన్ కర్రీ అనండు ఫుల్ మటన్ గైస్. ఇంకా చాలా మిగిలిపోయింది మటన్, ఇంకా చాలా మిగిలిపోయిన మటన్ మొత్తం పాడేసినాము. ఏం చేద్దాం మళ్ళీ అంటే ఎండాకాలం కదా గైస్, ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ రోజు చాలా పాడేసినాము. సో ఇక్కడ అందరం బయట కూర్చున్నాము. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట, రిలేటివ్స్ అందరు వచ్చి ఇక మేము అసలుకి యాక్చువల్గా ఇలా ఎప్పుడు కలవము, ఏదో ఒక ఫెస్టివల్ రోజు కలుస్తాము. ఇంకా మా ఇంట్లో పెద్ద పండుగ కాబట్టి ఇదే మా ఇంట్లో పెద్ద పండుగ కాబట్టి ఇంకా ఇక్కడ అందరు కలిసి తాగుతున్నారు. సో ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి కాబట్టి ఇంకా అందరి కోసం ఎవరికి ఏది కావాలంటే ఎవరికి ఏది అంటే తాగడం అల్కాలు ఎవరికి ఏది ఇష్టమో అదే తెప్పించాము. సో అందరు కలిసి తాగుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఇస్తాం గైస్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ పడుతుంది తాగడము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ తీసుకొచ్చి ఇంకా తాగిపిస్తున్నాము. సో తాగిపించి ఇక్కడ ఒక సైడ్ ఏమో మా పిన్ని, మా అన్నయ్య పాప అంటే మా అన్నయ్య కూతురు, ఆమె కర్రీ చేస్తుంది. ఆమెను వండుమంటే ఆమె వండుతుంది. ఇక్కడ ఆమె కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది, ఆమెనే వండింది, మా అక్క హెల్ప్ చేస్తుంది అంతే. సో ఈ వీడియో ఇంతే గైస్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.